నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. దస్తావేజు లేఖరుల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని సత్తెనపల్లి దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు పోతంశెట్టి వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు సోమవారం నుంచి పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతంశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేలా జీవో నెంబర్ 396ను అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖరుల పొట్ట కొట్టినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీనివల్ల ప్రజల ఆస్తుల భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో 396ను రద్దు చేయాలని, జూలై 30 వరకు ఈ పెన్ డౌన్ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక దస్తావేజు లేఖరులు మల్లికార్జునరావు, వేసాల బాలకృష్ణ, పొందూరు ఆంజనేయులు, కేశవ, రఘు, పూర్ణ, సైదారావు, పేరం సౌజన్య, పద్మావతి, అఖ్తరు నిసా తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి దస్తావేజుల సంఘం అధ్యక్షులను నేను ఈ కార్యక్రమం సత్తెనపల్లి దస్తావేజుల పెన్ డౌన్ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ 396 జీవోని ఏర్పాటు చేశారు. కావున ఆ జీవోని రద్దు చేయాలని కోరుకుంటూ ఈ 10 రోజులు పెన్ డౌన్ నిరసన సమ్మె తెలియజేస్తూ ఉన్నాము. కావున మాకు సహకరించి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు, లక్షలాది కుటుంబాలు రోడ్డును పడబోతున్నాయి. ఇది కూడా ఆలోచించి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లక్షలు పెట్టి కొన్న ఆస్తులు ఎవరు అనేది తెలియకుండా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో ఇస్తే వారికి సవరణలు జరగవచ్చు, లేదా ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. కావున ఈ సరైన పద్ధతిలో ఈ సక్రమంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు నిలిపివేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది మంది దస్తావేజు లేఖరులు ఉన్నారు. వాళ్ళందరూ జీవనోపాధి కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సహచరులు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు స్టాంప్ వెండర్లు వీళ్ళందరూ జీవనోపాధి కోల్పోతున్నారు. వాళ్ళందరికీ ఒకసారి రోడ్డు మీద పడకుండా ప్రభుత్వం వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఇట్లు దస్తావేజు లేఖరుల సంఘం ఐక్యత.